ఒకటిగా ఉన్న జీహెచ్ఎంసీ విడిపోయి మూడైంది. కానీ నిధులు వసూళ్లు మాత్రం జీహెచ్ఎంసీ ఖాతాల్లోకే వెళుతున్నాయి. దీంతో మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాయి సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు. పనుల్లో షేరింగ్, నిధులు మాత్రం షేవింగా అని నిలదీస్తున్నారు అక్కడి నేతలు. పనుల్లో రావాల్సిన వాటా కేటాయిస్తే తప్ప అభివృద్ధి పనులు చేయలేము అంటూ కొత్త కార్పొరేషన్ కమిషనర్లు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 కార్పొరేషన్లుగా విభజించింది ప్రభుత్వం. డిసెంబర్ 3, 2025న జీహెచ్ఎంసీ శివార్లోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 11న 3 కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది మార్చి 31 వరకు ఆస్తి పన్ను, నిర్మాణ అనుమతుల పన్నులు మొత్తం జీహెచ్ఎంసీ ఖాతాకే వెళ్లాయి. దీంతో నిధుల కోసం తీవ్ర అవస్థలు పడుతున్నాయి సైబరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. నిధులు లేకపోవడంతో స్థానికంగా చేపట్టాల్సిన రోడ్లు, వరద నాలాల నిర్మాణం, చెరువుల సుందరీకరణ వంటి పనులన్నీ బ్రేక్ పడ్డాయి. క్రమంలో పన్నులు, నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెంటనే పంచాలంటూ కొత్తగా ఏర్పడ్డ 2 కార్పొరేషన్ల కమిషనర్లు జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. ఉట్టిగానే కేక్ కోసినట్టుగా మొత్తం హైదరాబాద్ను 3 ముక్కలు చేసి పడేసిండు రేవంత్ రెడ్డి గారు. కానీ వాళ్ళకు నిధులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం పని చేయాలా? ఇవాళ సైబరాబాద్ పరిసరాల్లో చూసినట్టయితే నిధులు లేకపోవడంతో డంపింగ్ యార్డ్లు అన్నీ పెరిగిపోతున్నట్టు ఒక పరిస్థితి. ఇవాళ నిధులు లేకపోతే అక్కడ నాలాల వర్క్స్ జరుగుతున్న పరిస్థితి లేదు. నిధులు లేకపోతే రోడ్లంతా అధ్వానంగా ఉంది. ఆఖరికి ఫాగింగ్, బ్లీచింగ్ చేయాలంటే కూడా డబ్బులు లేవు. నువ్వు హైదరాబాద్ కమిషనర్ మార్చి 31 వరకు నువ్వు నిధులు కలెక్ట్ చేసినావు కదా, నాకు నిధులు అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు రాసుకొని వాళ్ళకు వాళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చినాడు రేవంత్ రెడ్డి గారు. పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన కార్పొరేషన్లకు భారీగా నిధులిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్పొరేషన్ కు 500 కోట్ల రూపాయల చొప్పున నిధులిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం రూపాయి కూడా విడుదల చేయలేదు. జీహెచ్ఎంసీ నుంచి కొత్త కార్పొరేషన్లకు నిధులు అందడం లేదు. నిధుల రాక ఆగిపోవడంతో నూతన కార్పొరేషన్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, చిన్న పనుల్ని చేపట్టాలన్నా జీహెచ్ఎంసీ పైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. కొత్త కార్పొరేషన్స్ కి 500 కోట్లు ఇస్తాము అని చెప్పారు, కానీ ఇంతవరకు నిధులు కేటాయించలేదు. అది కాక మార్చి 31 తారీఖు వరకు ఏదైతే మన హైదరాబాద్ నగరం ఉందో ఆ హైదరాబాద్ నగరంలో నుంచి ఆస్తి పన్నులు అన్నీ కూడా జీహెచ్ఎంసీకే పోయాయి. అయితే మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ నగరంలో పనులు ఎలా చేస్తారు? తమ పరిధిలో వసూలైన పన్నులు, నిర్మాణ అనుమతుల నుంచి వచ్చిన నిధుల్ని లెక్కించి వెంటనే తమ ఖాతాలకు బదిలీ చేయాలని కొత్త నగరపాలక సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు బల్దియా ఉన్నతాధికారులకు అధికారికంగా లేఖలు రాశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ వాటా కింద 250 కోట్లు ఇవ్వాలని కోరుతుండగా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ వాటా కింద 150 కోట్లు జమ చేయాలంటున్నారు. సైబరాబాద్ కానీ ఇలా మల్కాజ్గిరి కార్పొరేషన్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు దిక్కు లేకుండా ఉంది. ఇలా సగం చేసినటువంటి కాంట్రాక్టర్లు మాకు బిల్లులు వస్తాయి, పాటు బిల్లులు వస్తాయి, చేస్తామని చెప్తారు. ఎక్కడ పోయినా కూడా బిల్లులు వస్తలేవని చెప్పి పనులు చేయట్లేదు. ఓ బ్లీచింగ్ పౌడర్ జల్లేటోళ్ళు, దోమల మందు కొట్టేటోళ్ళు లేరు. ఎక్కడ కూడా చెరువులలో పుడికెలు తీసేటోళ్ళు లేరు, నాలాల పుడికెలు తీసేటోళ్ళు లేరు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఏ విధంగా 3 కార్పొరేషన్లు చేంజ్ చేశారు? ఈ కార్పొరేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న నిధులు ఏ విధంగా 3 కార్పొరేషన్లు ఏ విధంగా మీరు డివైడ్ చేద్దాం అనుకున్నారు? జీహెచ్ఎంసీ నిధులిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి 2 కార్పొరేషన్లలో కూడా ఏర్పడింది. ప్రస్తుతం కార్పొరేషన్ల పరిధిలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పెండింగ్ పనుల్ని పూర్తి చేయాల్సింది. వరద నాలాల ప్రక్షాళన, రోడ్ల మరమ్మతులు జరగకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మొండిపట్టు వీడి వెంటనే నిధుల్ని మంజూరు చేయాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్స్ కి లేదా సిఎంసికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. విభజన జరిగినప్పుడే అశాస్త్రీయంగా ఎంత ముత్తుకున్నప్పటికీ కూడా ఏ విధమైన లెక్క పత్రాలు లేకుండా ఆస్తులు ఎంత, ఆదాయం ఎంత, ఏ విధంగా విభజన చేయాలని చర్చ లేకుండా విభజన చేయడం వల్ల ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కుదేలేటువంటి పరిస్థితి. 2 కార్పొరేషన్ల కమిషనర్ల లేఖలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. నిధుల పంపిణీకి ఓకే చెప్తారా, లేక ఈ పంచాయతీని ప్రభుత్వానికి నివేదించి చేతుల్ని దులుపుకుంటారా అనేది చూడాలి.